దేవతలు పలికిరి, హే ప్రభు, పూర్వం ఒక మారు ప్రళయం సంభవించినప్పుడు జగత్తు యొక్క వివిధ శక్తులను మీరే సంరక్షించితిరి. ఆ సమయంలో ఊర్ధ్వలోకాలకు చెందిన సనకాసిద్ధ పురుషులు నిన్ను జ్ఞాన మార్గంలో ధ్యానించిరి. ఆది పురుషుడవైన నీవు ప్రళయ జలాలయందు శేషశయనుడవై ఉంటావు. అట్టి నీవు ఈనాడు నీ సేవకులమైన మాకు దర్శనమిచ్చితివి. తనుల కృపతో మాకు రక్షణ నొసగుము. ఈ శ్లోకంలో చెప్పిన ప్రళయము 4:7-42. ఈ శ్లోకంలో చెప్పిన ప్రళయము బ్రహ్మదేవుడు నిద్రించినప్పుడు సంభవించే విశ్వంలోని అధోలోకాల విలయము అంటే పాక్షిక ప్రళయం మాత్రమే. ఆ ప్రళయ సమయంలో మహర్లోక, జనోలోక, తపోలోక, ఉన్నత లోకాలు ప్రళయం నందవు. సృష్టికి కావలసిన శక్తులు తన నుండే ప్రకటమవుతున్నందున మరియు విలయం తర్వాత సమస్తం తన గర్భం నందే రక్షించబడుతున్నందున దేవదేవుడే సృష్టికర్త అయి ఉన్నాడు. అదే విషయము ఈ శ్లోకంలో సూచించబడింది. మేము నీ సేవకులం భృత్యానని చెప్తున్నారు దేవతలు. అంటే మాకు రక్షణ ఇవ్వండి అని దేవతలు పలకడం ఈ శ్లోకంలో మరి ఒక ప్రధాన విషయము. దేవతలు విష్ణు రక్షణము పైననే ఆధారపడి ఉంటారు. వారెన్నడూ స్వతంత్రులు కారు. కనుకనే భగవద్గీత దేవతార్చనను గర్హిస్తుంది. నిజానికి దాని యొక్క అవసరమే లేదు. దేవతలను వరములు అడిగేవారు జ్ఞానహీనులని గీత పలుకుతుంది. ఏవేనీ కోరికలున్నచో దేవతల వద్దకు వెళ్ళడం బదులుగా మనిషి విష్ణువునే డైరెక్ట్గా అడగడం ఉత్తమము. కనుకనే దేవతార్చకులు మందబుద్ధులని చెప్పబడినది. పైగా దేవతలే మేము నీ భృత్యులము అని చెప్తున్నారు ఇక్కడ. కనుక మేము నీ నిత్య సేవకులమని కూడా అంటున్నారు. కనుక భగవంతునితో పలుకుతున్నారు. అందుకే భక్తులు కామ్యకర్మలు కానీ, యజ్ఞ నిర్వహణలు కానీ, జ్ఞాన మార్గం కోసం కానీ ఎక్కువ పట్టించుకోరు. అర్థమైంది కదా? మీరు మాకెందుకు గుర్తుంటలే అంటే మీకు గుర్తుంచుకున్న ఉపయోగం ఏంటి? మా జ్ఞానం ఉందని గర్వం వస్తుంది. మీకు ఎందుకు అవసరమో గుర్తుపెట్టుకోవడము. ప్రచారం చేయాలని కోరికుంటే ఉందా కోరిక? ప్రచారం చేయాలని తప్పించే వాళ్ళకే గుర్తునిస్తాడు కృష్ణ. ఎందుకు? జ్ఞానం అనేది దేనికి? అందరికీ పంచడానికి కావాలి. పంచే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఇచ్చే ఉపయోగం ఏముంది? అందుకే ఇవ్వడు భగవంతుడు. ఎవరైతే ప్రచారం చేయాలి, 10 మందికి చెప్పాలి భగవంతుని గురించి అని తప్పిస్తారో అలాంటి వాళ్ళకి ఇస్తాడు జ్ఞానాన్ని భగవంతుడు. అందుకే కదా చదువులేని మేము కూడా చెప్పగలుగుతున్నామంటే కేవలం ఆయన అనుగ్రహం. తెలియని వాళ్ళు అనుకుంటారు ఆమెకు బాగా తెలివి ఉంది, చదువు ఉందని. తెలివి చదువు ఎందుకు పనికిరావు. ఆయన అనుగ్రహం ఉంది, అన్నీ కూడా దిగదుడిపి. ఆయన అనుగ్రహం ఉంటే నాకు తెలివి వస్తుంది, చదువు వస్తుంది. మోగవాడు కూడా మాట్లాడతాడు, గుడ్డివాడు కూడా చూస్తాడు, కుంటివాడు కూడా నడుస్తాడు. మాధవుడి కరుణ ఉంటేనే. కనుక భక్తులు జ్ఞాన మార్గాన్ని కానీ, యజ్ఞాలు చేయాలి కానీ ఇవన్నీ కూడా పట్టించుకోరు. కేవలం ప్రేమతో శ్రద్ధతో కలిగి ఉండి భగవంతుని సేవించడాన్ని ఎరిగి ఉండాలంట భక్తులు. ప్రేమగా శ్రద్ధగా. దాన్ని కూడా ప్రభుపాద ఏమంటారు? నీట్ అండ్ క్లీన్. నీట్గా ఉండాలి, క్లీన్గా కూడా ఉండాలంట. నీట్ అంటే ఎక్కడ వస్తువు అక్కడ, క్లీన్ అంటే శుభ్రంగా. కనుక ఆ కార్యమంతా వారు సేవాభావంతో నిర్వహిస్తారు. అట్టి భక్తులకే భగవంతుడు ప్రత్యక్ష రక్షణ ఇస్తాడు. ఎవరికి ఇస్తాడు రక్షణ? భగవంతుడు ప్రత్యేకంగా సేవతోటి, ప్రేమతోటి, శ్రద్ధతోటి భగవంతునికి ఎవరైతే శ్రద్ధగా సేవ చేస్తారో అలాంటి వాడికి ప్రత్యేకమైన రక్షణ కల్పిస్తాడంట భగవంతుడు. కనుక ఈ విషయాన్ని గురించే శ్రీకృష్ణ భగవద్గీత యందు కేవలం నన్నే శరణు పొందు, సమస్త పాపాల నుంచి రక్షణ ఇస్తానని కూడా పలికాడు. సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం, అంటే నాకు మాత్రమే శరణు పొందు, అన్ని పాపాల నుంచి బయటేస్తా, మోక్షాన్ని కూడా ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. తెలియకనో తెలుసో మనిషి పాపం చేయడం, పాపవర్తుడు అయ్యేటట్లు కానీ ఈ భౌతిక జగత్తు సృష్టించబడింది. కనుక అతని జీవితం అంటే మనకు తెలిసి కొన్ని చేస్తాము, తెలియ కొన్ని తప్పులు చేస్తాము. ఈ జగత్ అలాగే సృష్టించబడింది తప్పులు చేయడానికి వీలుగానే. ఎప్పుడు మనం దాంట్లోంచి బయటపడతాము? కనుక అతని జీవితం ఎప్పుడైతే మన జీవితాన్ని విష్ణు సేవకు అంకితం చేస్తామో ఆ పాప ఫలాల నుంచి బయటపడతాము మనం. లేకపోతే ఫలితాన్ని అనుభవించే తీరాలి, తప్పదు. చూడండి, ఎవరికైనా సరే ఆరోగ్యం బాగలేక, లేదంటే వేరే ఇబ్బందుల్లో ఉండి కానీ, ఆర్థిక బాధలు కావచ్చు, అనారోగ్య బాధ, కుటుంబ సమస్యలు కావచ్చు,
అనారోగ్యం కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆది దైవిక, ఆధ్యాత్మిక, ఆది భౌతిక 3 రకాల కష్టాలు కూడా జన్మ, మృత్యు, జరా, వ్యాధి, దుఃఖ, దోషాంతరం, ఆ 4 ఈ 7 రకాల కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఈ భూమి మీద ఉండరు, అందరికి ఉంటాయి. కానీ ఆ కష్టాల నుంచి ఎలా బయటపడాలంటే ప్రేమతోటి, శ్రద్ధతోటి భగవంతుని సేవ చేస్తే వాటిలోంచి బయటపడతాం. అరే నేను చేస్తున్నాం కదా, మేము ఎందుకు పట్టలేదంటే నీ మనసు ఎక్కడ ముడిపడి ఉంది, ఎందుకు చేస్తున్నావు? అరే నేను సేవ చేస్తే నాకు లాభం వస్తుంది, సేవ చేస్తే నా కుటుంబాన్ని దేవుడు కాపాడతాడు, సేవ చేస్తే నేను వైకుంఠానికి వెళ్ళి అనుభోగాలు అనుభవించవచ్చు. ఈ భావంతో చేస్తే కాదు. ఒక సేవకుడు, ఒక రాజుని సేవకుడు తన ధర్మంలాగా ఎలా సేవిస్తాడో చేతులు కట్టుకొని ఎప్పుడు ఎవరెక్కడ అనగానే చెప్పండి అని తల ఉంచుకొని రావాలి. అట్లా భగవంతుడు మన ఎవరెక్కడానికి ఇట్లా తప్పట్లు కొట్టక్కర్లా, మనకు టైం కనిపిస్తుంది. పరిగెత్తుకుంటే ఎట్లా వస్తున్నారు మరి? ఆ విధముగా ఎవరైతే విష్ణువు సేవకు అంకితము కానిచో ఆ పాప ఫలాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ కృష్ణుడికి శరణాగతుడై కృష్ణ సేవకే జీవితం అంకితం చేసిన వాడు ఆ దేవదేవుని ప్రత్యేక రక్షణను కలిగి ఉంటాడు. పాప ఫలాల భయమే అతనికి ఉండదు. అలాగని తెలుసో తెలియకో పాపకర్మ చేయాలని కూడా కోరుకోరు వాళ్ళు. ఎందుకు ఉంటుంది అంత టైము? వేరే విషయాన్ని ఆలోచించే టైం ఉండదు, కనీసం కుటుంబాన్ని పిల్లల్ని కూడా పట్టించుకునే టైం కూడా ఉండదు. భగవంతుని సేవలో నిమగ్నం అయిపోతే అదే లక్ష్యంగా ఉండే వాళ్ళకి వేరే దేని మీద కూడా ఆలోచన బాదు. శ్రీకృష్ణుడు పూర్ణ పురుషోత్తముడకు భగవానుడని బ్రహ్మ సంహిత ఎందు చెప్పబడింది. బ్రహ్మ, శివుడు, ఇంద్రుడు, చంద్రుడు మొదలుకొని అధోలోకము చెందిన రాష్ట్రపతులు, మంత్రులు, రాజులు వరకు ఎందరో పాలకులు, దేవతలు ఉన్నారు. వారిలో ఎవరైనా నేను భగవంతుని తలచవచ్చు, కానీ అది మిథ్యాపూర్వకమైనది, కేవలం అహంకారపూరితమైనది. వాస్తవానికి విష్ణువే భగవానుడు. అయినను విష్ణువు కన్నా ఇంకొకడు అధికుడు కలడు. విష్ణు శ్రీకృష్ణుని ప్రధాన అంశ అవటమే దానికి కారణము. కనుక ఇది ఈ శ్లోకం అంశాంశ అనే పదంతో సూచించబడింది. దేవదేవుని అంశాలు తిరిగి అంశాంశములకు విస్తరిస్తాయని తెలిపే కొన్ని శ్లోకాలు చైతన్య చరితామృతం నందు కలవు. శ్రీమద్ భాగవతమందు వర్ణించినట్టుగా అనేకమైన విష్ణు రూపాలు, అనేకమైన జీవరూపాలు కలవు. విష్ణు రూపాలు స్వాంశములని, పాక్షిక రూపములని పిలువబడగా జీవరూపాలు విభిన్నాంశములని పిలువబడతాయి. బ్రహ్మ, ఇంద్రుడు వంటి దేవతలు పుణ్యకార్యాలు మరియు తపస్సులతో అత్యున్నత స్థానాన్ని పొంది ఉన్నను వాస్తవానికి శ్రీకృష్ణ భగవానుడే అందరికీ ప్రభు అయి ఉన్నాడు. దీని గురించే చైతన్య చరితామృతం నందు ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభా మృత్యు అని చెప్పబడింది. దీని భావం ఏమిటంటే శ్రీకృష్ణుడు ఒక్కడే పూర్ణ పురుషోత్తముడగు భగవానుడు. ఇతరులంతా కూడా విష్ణుతత్వాలు సైతము ఇక జీవులు నిశ్చయముగానని వేరుగా చెప్పబడలేదు, అతని సేవకులే. బలరాముడు శ్రీకృష్ణుడు తొలి విస్తారము. అతను కూడా కృష్ణ సేవలో నెలకొని ఉంటాడు. ఇక సామాన్య జీవులు సేవా కార్యంలోనే ఉందురు. ఎల్లప్పుడూ కృష్ణ సేవ కోసమే సృష్టించబడ్డారు. అదియే వారి నిజస్థితి. అందుకని చైతన్య మహాప్రభు ఏం చెప్తున్నారు? జీవేర స్వరూపు హోయ్ కృష్ణేర నిత్య దాస్. కానీ ఎవరికి దాస్యం చేస్తున్నాము? మనం గుడికి రావాలంటే కష్టం, గుళ్ళో సేవ చేయాలంటే కష్టము. అందుకనే కదా ఎంత దౌర్భాగ్య పరిస్థితులు. గుళ్ళల్లో ఒకప్పుడైతే భగవంతుడిని నమ్ముకొని ఆ పూట 10 రూపాయలు వస్తే 10 రూపాయలతో బియ్యం కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు, 5 రూపాయలు వస్తే ఇంత రవ్వ తెచ్చుకొని ఉప్మా చేసుకొని తినేవాడు. భగవంతుడి మీద ఆధారపడి బతికేవాళ్ళు పూజారులు. ఇప్పుడు ఆ రోజులు ఉన్నాయా? కనుక ఏకలే ఈశ్వర కృష్ణ ఆరసభ మృత్యు అని చెప్పబడి దీని భావం ఏమంటే పూర్ణ పురుషోత్తముడు శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే, వేరే అందరూ కూడా ఆయన సేవకులు. జీవేర స్వరూపే కృష్ణే నిత్యదాస్. కనుక కానీ అదే వారిని చేసి దేవతలు తాము ఈశ్వరులమని ప్రకటించుకున్న వాస్తవానికి వారు సర్వోత్కృష్టులు కాదని గంధర్వులు ఇక్కడ పలుకుతున్నారు. గంధర్వులు ఏమంటున్నారు? దేవా, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, మరీచాది మహర్షులతో పాటు సమస్త దేవతలు నీ దేహం యొక్క అంశాంశములే. కనుక పరమశక్తివంతుడు నీకు విశ్వం ఒక క్రీడా స్థలం వంటిది. చాలా శక్తివంతుడైన భగవంతుడికి 14 లోకాలు ఒక ఆట స్థలం లాగంట. అందుకేమంటారు ఆయన్ని జగన్నాటక సూత్రధారి. జగన్నాథుడు అంటే జగత్తు మొత్తాన్ని పోషించేవాడు, భరించేవాడు, నడిపించేవాడు.
పోషకుడు. కనుక అందరూ కూడా శ్రీకృష్ణుని సేవ కోసమే సృష్టించబడినారు. అదే వారి నిజస్థితి. కనుక గంధర్వులు ఇక్కడ అదే పలుకుతున్నారు. ఏమని? నిజమైన ఆది దేవతం కృష్ణునికే చెంది ఉన్నది. ఈ విషయమే శ్రీమద్ భాగవతము కృష్ణస్తు భగవాన్ స్వయమని పలికినది. అనగా కృష్ణుడే ఆదిదేవుడు. కనుక చెట్టు మొదలకు నీరు పోస్తే కొమ్మలకు, ఆకులకు, పుష్పాలకు నీరు పోసినట్లే అవుతుంది. అదే విధముగా శ్రీకృష్ణ భగవానుడి అర్చన యందు సమస్త అర్చనలు ఇమిడి ఉన్నవి. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవాన్ని మనం సేవిస్తామో అన్ని రకాల పూజ, దేవతా పూజ కూడా అందులోనే ఉంది. తెలియని వాళ్ళు అయితే గుళ్ళని మూసుకోవాలి, ఆ దేవతలను అందరూ లేరా అని వాదిస్తారు. కానీ శ్రీకృష్ణుని అర్చిస్తే ఆ దేవతా మందిరాలన్నీ కూడా పూజించినంత ఫలము వస్తుంది అన్నమాట. ఇక్కడ విద్యాధరులు చెబుతున్నారేమని? ఓ దేవ, మానవ జన్మ అత్యున్నత లక్ష్య సాధనకే ఉద్దేశించబడింది. అయినా నీ మాయతో మోహితులైన జీవులు తమ దేహముతోనూ ప్రకృతితోనూ తాదాత్మ్యం చెందుతున్నారు. ఈ రీతిగా మాయా ప్రభావితులై అతను భౌతిక భోగము ద్వారా సుఖవంతుడు కాగోరుతాడు. ఈ విధముగా అతను భ్రమితుడై ఎల్లప్పుడూ తాత్కాలికమైన మోహపూరిత సుఖానికి ఆకర్షితులై ఉంటారు. కానీ నీ లీలలు ఎంత గొప్పవంటే, ఎంత శక్తివంతమంటే వాటిని శ్రవణం చేసేవాడు, కీర్తించేవాడు శీఘ్రమే మోహం నుంచి బయటపడతాడు. భగవంతుడు లీలలు విన్నా, భగవంతుడు లీలలు వేరే వాళ్ళకి చెప్పినా కూడా మోహం నుంచి బయటపడతారు. అంటే వినేవాళ్ళకి, చెప్పేవాళ్ళకి అందరికీ కూడా లాభాన్ని కలిగించేది భగవంతుడు లీల. దేహదారి బద్ధజీవుడు అత్యున్నత పూర్ణత్వాన్ని సాధించడానికి ఈ దేహం చక్కగా తోడ్పడుతుంది. ఈ మానవ జన్మ మాత్రం, దేవతలకు కూడా లేదు అవకాశం. మానవ జన్మ మాత్రమే పూర్ణత్వాన్ని సాధించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు విద్యాధరులు? మానవ జన్మ అత్యున్నత లక్ష్యాన్ని సాధించడానికి ఉద్దేశించబడిన నీ మాయలో పడ్డ జీవులు దేహంతో పాటు ఈ ప్రకృతులన్నీ భోగించాలి, అనుభవించాలి, ఈ భూమి మీద నచ్చినట్టు బతకాలని తాపత్రయపడుతూ ఆ లక్ష్యాన్ని మర్చిపోతున్నారు. దీనికి ప్రభుపాదులు వారు ఏం చెప్తారంటే, తల్లిదండ్రిని వదిలేసి బిడ్డ కోపంతో ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇంట్లో ఉంటే టైంకి అన్నము, నీళ్లు, నిప్పులు అన్నీ చూసుకుంటారు. ఎవరు మాట్లాడేది? అన్నీ చూసుకుంటారు. బయటికి పోతే ఎవరు చూసుకోవాలి? ఉండటానికి నీడ లేదు, హోటల్లో రూమ్ తీసుకోవడానికి డబ్బులు లేవు, వీధులు వెంట పడుకోవాలి, వీధులు వెంట ఎవరిని పెడితే తినాలి, భిక్షగాడిలాగా బతకాలి. ఎవరో వాళ్ళు ఊరు వాళ్ళు యాత్రికులు వెళ్తారు, వాళ్ళకి కనపడ్డాడు, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళ పిల్లాన్ని అట్లా వాళ్ళకి జ్వరం వస్తే వాడికి మందులు కొనిచ్చినా ఒక్క పూటకే, అన్నం పెట్టినా ఒక్క పూటకే, బట్టలు ఇచ్చినా ఒక్క పూటకే, తీసుకొచ్చి వాళ్ళ తండ్రి దగ్గర వదిలిపెడితే వాడికి అన్నీ దొరికిపోతాయి, నిజమైన మేలు కలుగుతుంది. అలా దారి తప్పి గతి తప్పిన జీవులని, మళ్ళీ మళ్ళీ లోకాలకు, మళ్ళీ మళ్ళీ వేరే వేరే శరీరాలు పొందే జీవులని తండ్రిని వదిలిపెట్టి, ఎవరో తండ్రి చదువుతున్నాడు కృష్ణ నేనేనని, మమైవాంశా జీవలోక జీవభూత సనాతన మనస్సష్టాని ఇంద్రియాని ప్రకృతి స్థాని కర్షతి. జీవులంతా నా అంశాలు, నా పిల్లలని చదువుతున్నాడు. ఆయన వదిలేసి మనం ఇక్కడ ఏదో కూడబెట్టుకోవాలి, ఆస్తులు బాగా తినాలి, ఎంజాయ్ చేయాలి, హ్యాపీగా బతకాలనుకుంటున్నాను. దొరుకుతుందా ఇక్కడ? ఇది దుఃఖాలయం, అశాశ్వతం చదువుతున్నారు భగవద్గీతలో. అలాంటి మనని దారి తప్పి తిరిగే మనల్ని దారి చూయించి భగవంతుడి వైపు మళ్ళించే వాళ్ళే ప్రామాణికమైన గురువులు. అలాంటి ప్రామాణికులను ఆశ్రయించుకొని మనము భగవంతుడి దగ్గరకు చేరడానికి ప్రయత్నించడానికే మానవ జన్మ ఇవ్వబడింది. అలాంటి మానవ జన్మని మన ఇష్టం వచ్చినట్టుగా గడిపి, ఇష్టం వచ్చినట్టుగా చేసి, అరే నాకు ఫలితం రాలేదంటే ఎలా వస్తుంది? చెబుతున్నాడు భగవంతుడు, ఇది మాయ, ఇది నిజము అని. దైవీహేషిం గుణమయ మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. నా దైవీ మాయ దాట శక్యము కాని అంటున్నాడు. ఎలా దాటాలో కూడా చెబుతున్నాడు. నా పాదాలకు శరణ పొందిన వాళ్ళే దాటుతారు. శరణ పొందిన ఉంటే, అయ్యో కృష్ణుడు అంటే నాకు ఇష్టం అమ్మ, మా ఇంటి ఇంత పెద్ద విగ్రహం పెట్టుకున్నా, కానీ కృష్ణుడు చెప్పింది ఆచరించడం లేదు కదా. ఇష్టం ఉంటే చెప్పింది వినాలి. మీకు ఇష్టం లేకపోయినా పిల్లలకు అన్నం పెడితే, అమ్మ ఒక్క ముద్దు తిన ప్లేట్లో అది పెడితే, మీకు ఇష్టం లేనిదైనా సరే తింటారు. మరి భగవంతుణ్ణి మనం తండ్రిగా భావించిన, బిడ్డగా భావించిన, ఆయన చెప్పింది చేయాలిగా. చేసినప్పుడు కదా ఆయన ఫలితాన్ని ఇచ్చేది.
మన ఇష్టం వచ్చినట్టు చేసి ఫలితాన్ని ఉంటే ఎలా ఇస్తారు కృష్ణ? కనుక ఈ మానవ జన్మ అత్యున్నత పూర్ణత్వ సాధనకు మనకు కలిగిస్తుందని భక్త ప్రహ్లాదుడు పలికి ఉన్నాడు. నీచ జీవజాతుల నుండి ఉన్నత స్థాయి పరిణామం చెందటంలో మానవ జన్మ ఒక గొప్ప వరం లాంటిది. పంది జన్మ, కుక్క జన్మ, పిల్లి జన్మ, అన్ని జన్మలు అయిపోయి ఇప్పుడు మానవ జన్మ వచ్చి తిరిగి మళ్ళీ అలాంటి జన్మలకు వెళ్ళాలనుకోవడం మూర్ఖత్వం. అనుకోరు, కానీ చేసే పనులు అదే ఇస్తున్నాయి కదా. ఎవరు కూడా నీచమైన జన్మలకు వెళ్ళాలనుకోరు. గొప్ప పదవిలో ఉండాలి, అందరితో గౌరవించబడాలి, పొగడ్తలు కావాలి, మంచి ఉన్నత స్థానంలో ఉండాలని కోరుకుంటారు. కానీ చేసే పనులు అధమ స్థాయిలో ఉన్నప్పుడు ఉన్నత స్థానానికి ఎలా వెళ్తాం మనం? కనుక ఉన్నత స్థాయి పరిణామం చెందట్లో మానవ జన్మ ఒక గొప్ప వరం వంటిది. కానీ మాయ ఎంత బలమైందంటే మహావరదానమైనటువంటి ఈ మానవ జన్మను తాత్కాలికమైన భౌతిక సుఖాలతో ప్రభావితం చేసి మన జీవిత లక్ష్యాన్ని మర్చిపోయేట్టు చేస్తుంది మాయ. మన జీవిత లక్ష్యాన్నే మర్చిపోతాము. కనుక తాత్కాలికమైన భౌతిక సుఖంతో ప్రభావితులమై మనము జీవిత లక్ష్యాన్ని మరుస్తాము, నశించిపోయే వాటికి ఆకర్షితులం అవుతాము. అట్టి ఆకర్షణ తాత్కాలిక దేహము. అట్టి ఆకర్షణకు మొదలైంది ఫస్ట్ ఈ దేహం. తర్వాత దీనికి పేరు కావాలి, పొగడ్తలు కావాలి, సౌకర్యాలు కావాలి, డబ్బులు కావాలి, రోజు నచ్చిన తిండి కావాలి, మంచి బట్టలు కావాలి, నగలు కావాలి, మంచి పదవులు కావాలి. అందుకనే పొద్దున్నే చైతన్య మహాప్రభు ఏం చెబుతున్నారు? నదనం నజనం న సుందరి నా కవితాం వా జగదీశ కామలు. చుట్టూ చేరి జైలు కొట్టేవాళ్ళు వద్దు, డబ్బు వద్దు, అందమైన అమ్మాయిలు అబ్బాయిల కోసం, అబ్బాయిల అమ్మాయిల కోసం తాపత్రయపడితే కూడా మళ్ళీ మళ్ళీ జన్మలు తప్పవు కదా. ఈ విధముగా వీటి నుంచి బయటపడమని చెప్తున్నారు. కనుక తాత్కాలిక మానవ జన్మలో తాత్కాలికమైన భౌతిక సుఖంతో ప్రభావితం మన లక్ష్యాన్ని మర్చిపోతున్నాము, నశించిపోయే వాటికి ఆకర్షితులం అవుతున్నాము. అట్టి ఆకర్షణకు మొదలైంది ఏంటంటే దేహము. ఇటువంటి ఘోరమైన జీవన స్థితిలో ముక్తిని పొందడానికి గల ఏకైక మార్గము హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ హరే రామ 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 హరే హరే అనే పవిత్ర నామాన్ని కీర్తించడము, శ్రవణము చేయటం నియుక్తం అవడమే ఇక్కడ ప్రయోగించబడిన యుష్మత్ కథామృత నిషేవక అనే పద సమూహానికి నీ కథామృతాన్ని ఆస్వాదించుటయందు నియుక్తులైన వారు అని భావము. అంటే శ్రీకృష్ణ భగవాని వాక్కులను కర్మలను తెలియజేయడానికి 2 విశేష గ్రంథాలు ఉన్నవి. అవే భగవంతుని యొక్క వాక్కులు భగవద్గీత, శ్రీమద్ భాగవతం అనేవి. భగవద్గీత శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఉపదేశించినది కాగా శ్రీకృష్ణుని గురించి, అతని మంచి భక్తుల గురించి ప్రత్యేకంగా చర్చించేది శ్రీమద్ భాగవతం. ఈ 2 గ్రంథాలు శ్రీకృష్ణ వచనామృతమై ఉన్నవి. ఆయన వచనాలు అమృతం లాంటివి అన్నమాట అయ్యి ఉన్నవి. ఈ రెండింటినీ ప్రచారం చేయటం ఎందు నియుక్తైన వారికి మాయతో కలుగజేయబడే మోహపూర్వక బద్ధ జీవితం నుంచి బయటపడడం అత్యంత సులభము. ఈ రెండింటిని ఎవరైతే బయట ప్రచారం చేస్తారో అందరికీ వాళ్ళు మాయలో పట్టము, మాయ కలగజేసే మోహపూర్వక బద్ధ జీవితం నుంచి బయటపడటం చాలా సులభం అవుతుంది. ఎందుకు? కృష్ణ చెబుతున్నాడు, వాళ్ళు ప్రత్యేకంగా కాపాడతానని చెబుతున్నాడు. బద్ధజీవుడు తన ఆధ్యాత్మిక స్థితిని ఎరగడానికి ప్రయత్నించకపోవడమే మోహం అనబడుతుంది. ఏంటి మోహం అంటే? ఆధ్యాత్మిక స్థితి, ఆత్మ యొక్క స్వరూపం ఏందో తెలుసుకోలేకపోవటమే మోహము. ఈ జీవితం ఒక మెరుపు వంటిది మరియు నిర్ణీత కాలం ముగియగానే నశించిపోతుందని దేహమంది అతను అనురక్తులే ఉంటాడు. కానీ అతను వేరొక దేహాన్ని పొందినప్పుడు పూర్వపు వాతావరణం అంతా మారిపోతుంది. ఆకాశంలో వర్షం పడేటప్పుడు మెరుపు వస్తుంది, అది ఎంతసేపు ఉంటుంది? రెప్పగొట్టినంతసేపు. ఇన్ని లక్షల జీవితాల్లో ఇప్పుడు ఈ మానవ జన్మ మనకు ఒక మెరుపు వంటిది. ఎంతసేపు ఉంటుంది? ఎప్పుడు ముగిసిపోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుంది అట్లా వెళ్ళిపోతుంది. ఇన్ని లక్షల జన్మలో కోట్ల సంవత్సరాల్లో మన జన్మ ఒక మెరుపు లాంటిది. అది తెలుసుకోవాలి. తెలుసుకొని ఈ మానవ దేహాన్ని మనం భగవంతుని సేవ పట్ల ఆసక్తి పెంచుకుంటూ మన ఆధ్యాత్మిక స్థితిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. కానీ మనం భౌతిక స్థితిలోనే ఆలోచిస్తున్నాం, ఆధ్యాత్మిక స్థాయి ఎక్కడొస్తుంది? కనుక మాయా ప్రభావం తిరిగి అతను కొత్త వాతావరణంలో సంతృప్తి చెందుతాడు. ఈ దేహాన్ని వదలగానే అప్పుడు మన ఇల్లు మన వాతావరణం ఉండదు కదా, మనకి ఇష్టం లేని వాతావరణం రావచ్చు, ఆ ఇష్టం లేని శరీరం రావచ్చు, ఇష్టం లేనిగా బతకాల్సి వస్తుంది.
అంటే అక్కడ వాతావరణం అంతా మారిపోతుంది. ఎగ్జాంపుల్, ఒక మానవ జన్మ ఇంట్లో నీట్గా పెట్టుకొని ఉంటారు, కానీ చేసే పనులు వికారంగా ఉన్నాయి అనుకోండి. ఒక సూకర జన్మ వచ్చింది, పంది జన్మ, దానికి నచ్చదు, అంత శుభ్రంగా ముందు జన్మ ఉండి ఈ జన్మలో నచ్చదు, కానీ అబద్ధంలోనే ఉండాల్సి వస్తుంది. ఆ విధంగా వాతావరణం అంతా కూడా మారిపోతుంది. కనుక అతను తిరిగి కొత్త వాతావరణంలో సంతుష్టిగా ఆ వాతావరణం నచ్చిందన్న దాకా ట్రైనింగ్ ఇచ్చి ఆ శరీరంలో ప్రవేశపెడతారు అనుబట్లో ఆ జీవాత్మని. అయ్యో నాకు వద్దు ఇదంటే మనం నువ్వు చేసింది నా ఫలితమే, దానికి పొందడానికే నువ్వు ఇంత ప్రయత్నం చేశావు, నీ ఫలితం నీకు వచ్చేసింది. కానీ ఏమంటారు, దేవుడు ఎందుకు ఇంత ఇచ్చాడు? జడభరతుడి గురించి తెలుసుకుంటే మనం జడభరతుడి యొక్క చరిత్రలో ఆయన ఎంతో రాజ్యాన్ని, భార్యని, పిల్లల్ని అందరినీ వదులుకొని కూడా ఆత్మ సాధనకై అడిగికి వచ్చాడు. కానీ అక్కడికి వచ్చినాక కొన్ని జింక పిల్ల మీద కొంచెం మమకారంతో ఆయన మళ్ళీ జింకలాగా పుట్టాల్సి వచ్చింది. దీన్ని బట్టి కూడా మనకు తెలుస్తుంది. కనుక అది ఎంత బలమైనదంటే ఆ శక్తి, జీవుడు ఎంతటి ఘోర పరిస్థితిలోనైనా సంతృప్తి అయి ఉంటాడు. అట్లే రకరకాలుగా డ్రైనేజీలో కప్పల్లాగా, పురుగుల్లాగా, దీంట్లో పురుగుల్లాగా, పేడలో పురుగుల్లాగా ఎన్ని రకాల జన్మలు. ఉన్నతమైన మానవ జన్మను మనం భౌతిక, ఈ దేహమే శాశ్వతము, దీనికి సంబంధాలే శాశ్వతం అనుకుంటే అంత నష్టపోవాల్సి వస్తుంది మనము. కనుక మానవ జన్మ అనేది సమస్తాన్ని అర్థం చేసుకోవడానికి ఒక అవకాశం వంటిది. దాన్ని ఎవరైతే జార విడుచుకుంటారో వాళ్ళు గొప్ప దురదృష్టవంతులు. కానీ మానవ జన్మ అవకాశం తీసుకొని జ్ఞానాన్ని పొందడానికి ఇచ్చారు. కానీ ఏం చేస్తున్నారు, జన్మంతా డబ్బు కూడబెట్టడానికి మాత్రమే తెలివితేటలను ఉపయోగిస్తున్నారు, ఆధ్యాత్మిక విషయాల పట్ల లేదు. అలాంటి వాళ్ళు దురదృష్టవంతులు అని చెప్తున్నారు. ఇక్కడ అట్టి మాయా ప్రభావం నుండి బయటపడాలి అంటే కృష్ణ కథానురక్తులు అవడమే ఏకైక మార్గము. కృష్ణ కథ వినటానికి ఆసక్తి పెంచుకోవటం ఒకే ఒక్క మార్గం అంట, మరొక మార్గం లేదు. కనుక అందరూ వారి వారి స్థానాల్లో నిలిచి ఉండి ప్రామాణికులైన వారి నుండి కృష్ణుని గూర్చి శ్రవణము చేసే విధానము చైతన్య మహాప్రభు ఉపదేశించారు. కృష్ణుని వాక్యాలను ప్రచారం చేయమని అందరికీ ఆయన తెలిపారు. ఏం ప్రచారం చేయాలి? కృష్ణ కథ ప్రచారం చెయ్యాలి. కనుక ప్రామాణికులైన వారి నుంచి కృష్ణుని గురించి శ్రవణం చేసే విధానాన్ని చైతన్య మహాప్రభు ఉపదేశించారు. కృష్ణుడి వాక్యం వినాలి, తరువాత ప్రచారం కూడా చెయ్యాలంట. తర్వాత వారి కనుక కనుక చైతన్య మహాత్ములు ఎవరిని కలిసినా అందరికీ కూడా కృష్ణ వాక్యాలను ప్రచారం చేయమని ఆయన తెలిపారు. ఎవరిని కలిసినా కృష్ణుడి గురించి, కృష్ణ ఉపదేశాల గురించి పలకడమే నీ ధర్మము అంట. గురువులై ఆ కార్యాన్ని నిర్వర్తించని ఆయన ఉపదేశించారు. ప్రతి ఒక్కళ్ళు గురువులాగా అవ్వాలంట. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేనే నాకున్న అరాకొర జ్ఞానంతో ఇంతమందికి చెబితే నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ అంతంతమందిని తయారు చేశారు అనుకోండి. ఇప్పుడు 800 మంది 8,000 మంది అవుతారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళనే చేస్తున్నారా? చైతన్య మహాప్రభు వాక్యం అది. ఆయన కన్ను రావాలంటే ఎలా వస్తుంది మళ్ళీ మనకి? కనుక అలా ఉపదేశాలు, కృష్ణుని గూర్చి, కృష్ణుడు ఉపదేశాలను గురించి పలకడమే మీ ధర్మము, గురువులై మీరు ఆ కార్యాన్ని నిర్వర్తించండి ఆయన ఉపదేశించారు. ఈ ప్రయోజనాన్ని సిద్ధింపజేయడానికి అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం పనిచేస్తుంది. మీ స్థానాన్ని మార్చుకోమని వచ్చి మమ్ము చేరండి అని ఎవరిని మేము అడగము. అంటే మీ ఇల్లు మార్చుకుని ఇల్లు వదిలేసి మాలో ఉండమని కూడా మేము అడగము. మీ ఇంట్లోనే ఉండండి, మీ పరిస్థితుల్లోనే ఉండండి, కానీ మీరు విన్న ఉపదేశాలను ప్రచారం చేయండి. కేవలం మాతో కలిసి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అంటూ కీర్తన చేయమని మేము వారిని ఆహ్వానిస్తున్నాము. ఎవరైనా కృష్ణ కథను శ్రవణం చేస్తే, కీర్తిస్తే వారి జీవితం మారిపోతుందని మేము తెలుసుకోవడమే దానికి కారణము. అప్పుడు నూతన వెలుగును చూడడం వారి జీవితం సఫలమవుతుంది. కొత్త వెలుగుని, కొత్త ప్రపంచాన్ని చూడగలుగుతారు. ఇంకా బ్రాహ్మణులు ఏమంటున్నారు?
హే ప్రభు, నీవే యజ్ఞ స్వరూపుడవు, నీవే హవిసువు, నీవే అగ్నివి, నీవే యజ్ఞమందు ఉచ్చరించే మంత్రానివి, నీవే సమిధవు, నీవే జ్వాలవు, నీవే ఉషాగ్రాష, నీవే యజ్ఞ పాత్రలై ఉన్నావు అంటున్నారు. విష్ణు భగవాన్ సర్వవ్యాపకత ఇక్కడ తెలుపబడిన కథనమునందు పాక్షికముగా వర్ణించబడింది. ఒక చోట నెలకొన్న అగ్ని వేడిముని వెలుతురుని సర్వత్రా ప్రదర్శిస్తుంది. అదే రీతిగా భౌతిక ఆధ్యాత్మిక జగత్తుల యందు మనము చూచేది ఏదైనా సరే ఆ దేవదేవుని నుండి బహిర్గతమైన శక్తులు తప్ప అన్యము కాదని విష్ణు పురాణమందు చెప్పబడినది. అగ్ని, హవిస్సు, నెయ్యి, పాత్రలు, యజ్ఞ ప్రదేశము, కుషాగ్రాశం వంటివి సమస్తము విష్ణువే అని బ్రాహ్మణుల వచనము. అతనే సర్వస్వము. ఈ యుగమునందు చేయబడే సంకీర్తన యజ్ఞము ఇతర యుగాల ఎందలి ఇతర యజ్ఞాలతో సమానమని ఇక్కడ ధృవీకరించబడింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే అని అంటూ కీర్తిస్తూ ఎవరైనా సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహిస్తే వేదాల్లో ఉపదేశించిన విస్తృత ఏర్పాట్లతో కూడిన యజ్ఞాలు చేయవలసిన అవసరం లేదు. ఈ మంత్రాన్ని నిర్వహిస్తేనంటే ఈ యజ్ఞాన్ని వేరే వేదాల్లో చెప్పిన ఏ యజ్ఞాలు చేయాల్సిన అవసరం లేదు. పవిత్రమైన హరే కృష్ణ మహామంత్రంలో హరే అంటే కృష్ణ యొక్క శక్తి, కృష్ణ అంటే స్వయం భగవానుడు అని భావము. అట్లే మేము అదే చెప్తాం ఎప్పుడు కూడా, మీరు జపం చేయనంటే జపం చేయకుండా యజ్ఞాలు చేపిస్తే సామానుకో 30-40 వేలు, యజ్ఞం చేసిన ఆయనకు ఒక 30,000 70,000 ఖర్చు పెడతారు. ఒక గంట ఖర్చు పెట్టి మళ్ళీ గంటలు కూర్చొని వాళ్ళకి ఆ యజ్ఞంలో అవన్నీ వేస్తేనే తృప్తి. కూర్చొని హరే కృష్ణ అంటే యజ్ఞం చేసిన ఫలం అంటే వెనకొచ్చారే జనులు. 70,000 కష్టపడి ఎన్నాళ్ళు కష్టపడతారు వాళ్ళు 70,000 అన్నాళ్ళు కష్టపడి మళ్ళీ ఒక రోజంతా యజ్ఞం కోసం సామాన్ తెచ్చి ఇల్లు వాకిలు శుభ్రాలు చేసి యజ్ఞం చేసి మర్నాడు అలసిపోయి చేతులు ఎల్లకలేసి పడుకొని ఎంత నష్టపోతున్నారు టైంని, విలువైన సమయాన్ని. జనులకు అర్థం కాకొచ్చింది ఎంత చెప్పినా కూడా. అని సంకీర్తన యజ్ఞాన్ని నిర్వహిస్తే వేదాల్లో చెప్పిన విస్తృతమైన ఏర్పాట్లతో కలిసిన యజ్ఞాలు చేయవలసిన అవసరం కూడా లేదు. పవిత్రమైన హరే కృష్ణ మహామంత్రంలో హరే అంటే భగవంతుని శక్తి, కృష్ణ అంటే స్వయం భగవానుడు అని భావము. ఈ రెండు అంశాలు కలిసే సమస్తం అవుతున్నది. కనుక కలియుగ ప్రభావంతో పీడించబడే జనులు వేదాల్లో చెప్పిన యజ్ఞాలు చేయడానికి తగిన ఏర్పాట్లు చేసుకోగలరు. కానీ వారు హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తిస్తే సమస్త యజ్ఞాలు చేసినంత ఫలము దక్కుతుంది. ఎందుకంటే హరే కృష్ణ శక్తి మరియు కృష్ణ మినహా వేరేది కూడా లేదు. కృష్ణుడికి కృష్ణ భక్తికి భేదము లేదు. సమస్తము అతని నుండే వ్యక్తమవుతున్నందున సమస్తము కృష్ణుడనే తెలుసుకోవాల్సి ఉన్నది. సమస్తము కృష్ణుడే కనుక అతనికి ఒక రూపం అంటూ లేదని మాత్రం ఎవ్వరూ అపార్థము చేసుకుని రాదు. శ్రీకృష్ణుడు తన శక్తి ద్వారా సమస్తానికి వేరుగా ఉన్నను తానే సమస్తము కూడా అయి ఉన్నాడు. ఇది భగవద్గీతలోని 9వ అధ్యాయంలో ధృవపరచబడింది. తానే సమస్తముగా సృష్టి అంతటా వ్యాపించి ఉన్న అతను సమస్తము కాడు. ఈ అచింత్య భేద అభేద తత్వ సిద్ధాంతమును చైతన్య మహాప్రభు ఉపదేశించారు. చంద్ర శ్రీమద్ భాగవతం కీ జయ, కలియుగ ధర్మరినామ సంకీర్తన్ కీ జయ, జగద్గురు శీల ప్రభుపాద్ కీ జయ. పొద్దున్నే భాగవతానికి సమావేశమైన భక్తులందరికీ జయ. ఉన్న ప్రశ్నలు ఉన్నాయా? హరే కృష్ణ తల్లి. అర్థమైంది అసలు సారాంశం ఏంటో. ఆచరించడమే ఆలస్యం అంతే. మనము ప్రచారం అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది కదా. అందుకనే రోజు మనం వేడుకోవాలి కృష్ణని. అయ్యో కృష్ణ వింటున్నాం, అన్నీ మర్చిపోతున్నామే, గుర్తుపెట్టుకొని కనీసం మాకు ఏమి గుర్తు లేకపోయినా మీ నామాన్ని అందరికీ అందజేసి, ఎవరిని కష్టంలో ఉన్నారా, కష్టాలు లేని వాళ్ళు ఎవరు లేరు. కష్టం రోగం వచ్చినప్పుడే హాస్పిటల్కి వెళ్తారు. కానీ జనులు ఎంత అమాయకులు అంటే, అజ్ఞానంలో ఉన్నారంటే వాళ్ళకు వచ్చే కష్టాలకు పరిష్కారం ఎక్కడుందో కూడా కనుక్కోవడానికి ప్రయత్నిస్తున్నారు. డబ్బులు దొరికింది అనుకుంటున్నారు. కానీ శోక మోహ భయనాశన ఆ భగవంతుని యొక్క పాదాలు పట్టుకుంటే శోకము మోహము భయము అన్ని నాశనం అయిపోతాయి. కష్టాల నుంచి కూడా బయటపడతాము. ఆ రహస్యం తెలియక లేని కాడ వెతుక్కుంటున్నారు పరిష్కారాన్ని జనులు. అందుకనే తల్లిదండ్రిని వదిలి ఊళ్ళమ్మడబడి తిరిగే పిల్లలను తల్లిదండ్రి దగ్గరకు చేర్చినట్లుగా
మీరంతా కూడా గురువుల్లాగా మారిపోయి ప్రచారం చేసి అందరినీ భగవంతుడి దగ్గరికి చేర్చాలి. అదే నిజమైన మేలు జీవులందరికీ. ఇప్పుడు మనం వైష్ణవులు ప్రణామం చేద్దాం. వైష్ణవులు పరమదయా సాగర్లు, పతిత పావనులు, కల్పవృక్షం లాంటి వారు కోరిన కొరకుల్లా తీర్చగల సమర్థులు. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృందుకి జై. నామాచార్య శీల హరిదాస్ ఠాకూర్కి జై. హరే కృష్ణ. అందరికీ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా?